మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఫస్ట్ మూవీతోనే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు పిల్ల నువ్వు లేని జీవితం అంటున్న సాయి ధరమ్ తేజ్ ఈ వారం మన తార అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ప్రెజెంట్ మూవీ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సాయి, హౌ యూ డూయింగ్? I'm doing great. How are you? యా, ఐమ్ డూయింగ్ రియలీ గుడ్. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్ల నువ్వు లేని జీవితం అని అందరి నోట్లో నాంతుంది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద మూవీ? ఫీలింగ్ గ్రేట్ అండి. జస్ట్ హోప్ దట్ ఆడియన్స్కి ఏవైతే కావాలో అవి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను మూవీలో. ఐమ్ జస్ట్ హ్యాపీ దట్ ద వే మూవీ ఇస్ రన్నింగ్. ఓకే, సో అసలు సాయి ధరమ్ తేజ్ మాకు ఒక చిరంజీవి గారి అల్లుడుగా తెలుసు. అసలు సాయి ధరమ్ తేజ్ ఏం చదువుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి? వి నాట్ నో ఎనీథింగ్. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? నేను చిన్నప్పుడు ఒక 3 years or 4 years వరకు నెల్లూరులో ఉన్నానండి. నా ప్రీ స్టడీస్ అంతా అక్కడ, యూకేజీ దాకా. తర్వాత చెన్నైలో 7th grade దాకా అక్కడ చదివానండి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 8th నుంచి MBA వరకు ఇక్కడే. నేను డిగ్రీ వచ్చేసి బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను సెయింట్ మేరీస్ కాలేజ్ ఇక్కడ యూసఫ్గూడలో. తర్వాత MBA వచ్చేసి మన తాజ్ కృష్ణ డౌన్లో IIPM అని కాలేజ్ అక్కడ చదివాను. ఓకే, సో అంటే మీకు కూడా అంటే ఆబ్వియస్లీ మీ ఫ్యామిలీ మొత్తం మూవీస్లోనే ఉన్నారు. మీకు చిన్నప్పటి నుంచి మూవీస్లో అంటే ఎంట్రీ ఇవ్వాలని ఉందా, లేకపోతే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? లేదండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ అసలు డాక్టర్ అవుదాం అనుకున్నాను. డాక్టర్? యా, నాకు ఎంసెట్లో 2nd ర్యాంక్ వచ్చిందనమాట. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఎంసెట్లో 2nd ర్యాంక్ అంటే లాస్ట్ నుంచి వచ్చింది నాకు. సో కష్టం అయిపోయింది. సో అది కుదరలేదు. తర్వాత బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాను. అది 3rd yearకి వచ్చేసరికల్లా ఐ హ్యాడ్ కెమిస్ట్రీ 3 పేపర్కి కొద్దిగా టెన్షన్ పడి సరిగ్గా ఈ టెన్షన్ నేను తట్టుకోలేదని చెప్పేసి మాస్టర్స్లో MBA చేద్దాం అనుకున్నాను. సో MBA అవుతున్న టైంలో అప్పుడు అనుకున్నాను, అవును నేను యాక్టర్ అవ్వచ్చు కదా అనేది. దానికి ముందర ఏంటంటే నేను ఏ ప్రొఫెషన్ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది యాక్టింగ్ అంటే. ఐ కెన్ డూ అ డాక్టర్, ఐ కెన్ డూ అ సైంటిస్ట్, ఐ కెన్ డూ అ పోలీస్. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్. అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్? యూ హ్యావ్ అంటే మీ మామయ్య గారు, చిరంజీవి, ఎవ్రీబడి. సో ఎవరు ఎక్కువ ఇన్స్పిరేషన్? ముగ్గురు అండి, బికాస్ ఆల్ 3 of them ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో వాళ్ళు ముగ్గురు చాలా మేజర్ పార్ట్ రోల్ ప్లే చేశారు కాబట్టి ముగ్గురు మావలే నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగానండి. ఓకే, అంటే మీకు ఈ మూవీస్లోకి రావాలి అని థాట్ వచ్చిన తర్వాత మీరు షేర్ చేసుకున్నారా వాళ్ళతో? వాళ్ళు ఏమన్నారు? నేను ఫస్ట్ షేర్ చేసుకుంది కళ్యాణ్ గారితోనండి. తర్వాత వచ్చేసి పెద్ద మావికి నవమావికి షేర్ చేసుకుంటే ఆల్ గేమ్ మీ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దే వెరీ వార్మ్ అండ్ దే గేమ్ మీ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దే గేమ్ మీ లాట్ ఆఫ్ కార్డియల్ ఇన్విటేషన్ లాగా అన్నమాట. వచ్చే నాన్న ఇంకేముంది మన ఫ్యామిలీలోకి అని చెప్పి, ఫ్యామిలీ బిజినెసే కదా అన్నట్టు మాట్లాడారు. ఇట్ వాజ్ వెరీ నైస్. ఓకే, సో హౌ అబౌట్ ద స్టోరీ? పిల్ల నువ్వు లేని జీవితం స్టోరీ అంటే ఎన్ని డేస్ పట్టింది? అంటే యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా ఫస్ట్ అంటే ఎస్పెషల్లీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్లో, బికాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మీ ఫ్యామిలీ మొత్తం. సో మీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఎలాంటి స్టోరీ పిక్ చేసుకున్నారు మీరు? నేను అట్లా చూస్ చేసుకోలేదండి. ఏదైనా కానీ కథ బాగుందంటే డెఫినెట్లీ వుడ్ లవ్ టు డూ ఇట్. కథ బాగుండాలి తప్పించి దానికి బ్యాక్గ్రౌండ్ సెట్ అయిందా, ఇది తీసి చూసుకున్నారా, ఇది బ్యాలెన్స్ చేసాం అనుకోవాలి. కథ బాగుంది, డెఫినెట్గా ఆడియన్సెస్ థియేటర్కి వెళ్ళి చూస్తే ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది వాళ్ళకి అని అదొకటే థాట్ అండి. దాని మీద ఇంకేమీ లేదు. సో కమింగ్ టు ద మూవీ అగైన్, సో మూవీలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ సింపుల్ రోల్ అండి. ఇట్స్ లైక్ ఎవ్రీ అదర్ రోల్. బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేశాను. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ అబ్బాయికి ఎప్పుడు ఏంటి ఎలా చేయాలని చెప్పేసి హీ హ్యాస్ ఎ క్లియర్ ఐడియా. అదొక్కటే దానికి. సో కమింగ్ టు యువర్ లైఫ్, సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే? ఓకే, మూవీతో జర్నీ స్టార్ట్ అయింది. సో అదర్వైజ్ వాట్ యూ డూ? ఫ్రీ టైంలో ఎక్కువగా ఏం చేయడానికి ఇష్టపడతారు? ఫ్రీ టైంలో మ్యాక్సిమం మూవీస్ చూడాలనుకుంటానండి. థియేటర్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ తోటి డిన్నర్స్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ దెన్ నాకు ఒక క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐ హ్యావ్ మై ఓన్ బ్యాచ్ ఆఫ్ క్రికెట్ ఫ్రెండ్స్. సో అలా ఉంటుంది. అండ్ దెన్ మా తమ్ముడితోటి, మా ఫ్రెండ్స్ తోటి నేను బయటకు వెళ్తాను కదా. దట్స్ మై మోర్ ఆఫ్ మై లైఫ్. లీజర్గా ఉన్నప్పుడు దాని తర్వాత నైట్స్ పడుకునే ముందర ఒక 2-3 pages బుక్స్ చదవాలి. ఏదైనా జస్ట్ అట్లీస్ట్ నిద్రపోవడానికైనా పుస్తకం చదవాలి. ఓకే, సో మీ ట్రైలర్స్ కానీ మూవీ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే చిరంజీవి గారిని ఒక 25 years బ్యాక్ చేస్తే ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్స్ కానీ, అండ్ పోస్టర్స్లో కూడా కొన్ని ప్లేసెస్లో మీరు ఫ్రంట్ హెయిర్ ఇలా తీసిన్నది అలా డిఫరెంట్ అంటే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ లాగా, కొన్ని చోట్ల చిరంజీవి గారు అలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అండ్ చూసిన వాళ్ళు కూడా చిరంజీవి గారి పోలికలు చాలా ఉన్నాయి అంటున్నారు. సో అది మీరు అసెట్ అనుకుంటున్నారా? మీకు డెఫినెట్లీ ఇస్ అన్ అసెట్ అండి. అసలు చిరంజీవి గారితో కంపారిజన్ కాదు కానీ ఆయన పోలికలతో నేను ఉండడం నాకు ఒక అసెట్ నిజంగా. ఎందుకంటే
ఆయన ఎంత తారాస్థాయిలో ఉన్నారో మనందరికీ తెలిసిన విషయం. సో అటువంటిది ఆయన పోలికలు నాకు వచ్చింది, నేను అదృష్టంగా భావిస్తాను. అంటే మీ ఫ్యామిలీలో కూడా అంటూ ఉంటారా, మీరు మూవీస్లోకి రాకముందు కూడా మామయ్య పోలికతో ఉన్నావు నువ్వు అని అంటే చెప్పేసి? అప్పుడు అంత పోలికలు తెలిసేవి కాదండి. ఇప్పుడు బాగా ఎలివేట్ అయ్యాయా? ఇప్పుడు బాగా అంటే అప్పుడు నేను ఒక 130 kilos ఉండేవాడిని. ఓ, అంటే మూవీ కోసం రెడ్యూస్ అయ్యారా లేకపోతే? మూవీస్లోకి వస్తున్నానని చెప్పి రెడ్యూస్ అయ్యాను. మూవీ కోసం కదా, మూవీస్లో ఎంటర్ అవుతున్నాను కాబట్టి రెడ్యూస్ అయ్యాను. అంటే 130 నుంచి ఎంత రెడ్యూస్ అయ్యారు? ఇప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ ఒక 50 kilos, ఓ మై గాడ్, 55 kilos తగ్గాను. ఓ దట్స్ రియల్లీ నైస్. ఓకే, సో ఫస్ట్ మూవీ దట్ టు మీరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆడియన్స్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు రీచ్ అవ్వగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకుందా? రీచ్ అవ్వగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉండాలండి. అది పక్కన పెడితే ఐ జస్ట్ హోప్ ఐ రీచ్ దేర్. ఎందుకంటే ఆడియన్సెస్ వాళ్ళు దే హ్యావ్ టు బ్లెస్ మీ. సో వాళ్ళు బ్లెస్ చేసిన తర్వాతే నాకు తెలుస్తుంది. లేదంటే నేను ఊరినే సినిమా ఆడుతుంది డెఫినెట్లీ అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, బట్ డెఫినెట్లీ ఐ జస్ట్ హోప్ దట్ ఐ రీచ్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్. సో హౌ అబౌట్ యాక్టింగ్? అంటే యాక్టింగ్లో ఎవరికైనా మనకి బై బర్త్ ఎంత ఉన్నా సరే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం మెగా ఫ్యామిలీలో అందరూ డాన్సర్సే. సో హౌ వెల్ ఆర్ యూ ఎట్ డాన్సింగ్ అండ్ అట్ ది సేమ్ టైం యాక్టింగ్కి ఏమైనా కోర్స్ తీసుకున్నారా? వైజాగ్లో సత్యానంద్ గారి 3 months కోర్స్ చేశాను. దాని తర్వాత బాంబేలో బ్యారీజాన్ గారి దగ్గర చేశాను ఒక 3 months కోసం. హైదరాబాద్లో అరుణ మేడం అండ్ భిక్షు సార్ దగ్గర ఒక 3 months కోర్స్ చేశాను. తర్వాత డాన్సర్స్ అనేవండి, చిన్నప్పుడు మా మదర్ ఇస్ క్లాసికల్ డాన్సర్. సో ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆమెను పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత మా మామయ్య సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారిది ఇంటికి వచ్చిన తర్వాత ఆ సాంగ్స్ ప్లే చేసుకొని ఐ యూస్ టు ట్రై అనమాట. అప్పుడు చిన్నప్పుడు మనకు అసలు ఏం తెలియదు, చేయాలనిపించింది. సో అలాగా ఈ డాన్స్ అయితే ఇంట్రెస్ట్ ఉండిందండి ఇనిషియల్ నుంచి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూవీస్ అనుకున్న తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఇట్ వాజ్ అ గుడ్ రెజ్యూమ్ ఫర్ మీ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే సాయి, యూ లుక్ సో స్టైలిష్ అవుట్ సైడ్. మూవీలో చూస్తే రోల్కి తగ్గట్టు కొంచెం మాసీ కైండ్ ఆఫ్. సో పర్సనల్గా వాట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ యూ వేర్ అండ్ అంటే స్టైలింగ్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే ఆర్ యూ బ్రాండ్ ఫ్రీక్ ఆర్ యూ జస్ట్ గో విత్ ద అంటే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంతో? నాకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంతో వెళ్ళిపోతానండి. లెట్ ఇట్ బి అ నార్మల్ టీషర్ట్ టు సంథింగ్ లైక్ అ వెరీ కాస్ట్లీ టక్సీడో ఆల్సో ఐ డోంట్ మైండ్, బట్ కంఫర్ట్ ఉండాలి. అంటే లేకపోతే కంఫర్ట్ లేకపోతే మనం ఏం వేసుకున్నా కానీ వీ హ్యావ్ టు అడ్జస్ట్ కైండ్ ఆఫ్. నా వల్ల కాదు. హ్యాపీగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. చూసేవాడు కూడా ఏంటి అలా వేసుకున్నాడు అని చెప్పి అనకూడదు. దట్స్ మై మెయిన్ థింగ్. సో అలాగుంటుంది. యా ఫైన్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? అంటే హైదరాబాదీస్ ఆర్ మోస్ట్లీ ఫుడీస్, దే లవ్ బిర్యానీస్, హలీమ్స్, ఎవ్రీథింగ్. సో మీరు పర్సనల్గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? ఇందాక చెప్పే కదండి 130 kilos అని. యా, సో అంటే అప్పుడు 130 కానీ ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తింటున్నారు? ఇప్పుడు మాది చాలా బోరింగ్ అండి. అంటే ఆ డైట్ ఫుడ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పక్కగా మీరు ఫాలో అవుతున్నారు డైట్ని? Yeah, whenever I have time, I'll definitely go to the gym. But I definitely make sure that I follow my diet. So keeping aside that, foodie అంటే మటుకు డెఫినెట్లీ ఇంట్లో మా అమ్మమ్మ చేసే రొయ్యల పలావ్ ఉంటుంది, అదొకటి. దాని తర్వాత మా మమ్మీ పప్పు, అన్నం, ఆవకాయ, ఆమ్లెట్, అప్పడాలు. ఇంకేం అవసరం లేదు నాకు. ఇవంటే ఇంకేం అవసరం లేదు. అవి తినే బాగా పెరిగి తర్వాత మిగతా ఫుడ్స్ అంటే బిర్యానీ అవన్నీ అన్నీ తింటానండి. దేని ఫుడ్ అంటే నో చెప్పండి. దట్స్ రియలీ నైస్. సో కమింగ్ టు ద మూవీ అగైన్, సో మీ రోల్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫ్టర్ సీయింగ్? అంటే మీ ఇంట్లో అందరూ చూసారా, పవన్ కళ్యాణ్ గారు అందరూ చూసారా మూవీని? చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అంటే ఏమన్నా కొన్ని చేంజెస్ చేస్తే బెటర్ ఏమన్నా అలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చారా? అదేమీ ఇవ్వలేదండి. వాళ్ళు ఏంటంటే మనం యాజ్ అ పర్సన్ మనం ఇవాల్వ్ అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు తప్పించి వాళ్ళు ముందు నుంచే జాగ్రత్త పడిపోయి నువ్వు ఇదే చేయాలి అదే చేయాలని చెప్పి అంటూ ఏం లేదు. సో లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి దే విల్ డెఫినెట్లీ ఆస్క్ మీ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ డూ అ మిస్టేక్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ గో అహెడ్. దట్స్ వాట్ దే టెల్. సో యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి టచ్ ఉంటుంది. సో మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అండ్ డూ యూ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్? యా, నాకు నరేష్ గారు అబ్బాయి ఉన్నారు, నవీన్ అని, సీనియర్ యాక్టర్ నరేష్ గారు అబ్బాయి. తను నాకు చిన్నప్పటి నుంచి చెడ్డీ బడి అనమాట. సో కృష్ణ గారి ఇల్లు ఇక్కడ ఉంటే పెద్దమామయ్య గారి ఇల్లు ఇక్కడ ఉండేది. సో వాడు మా ఇంటికి వచ్చి క్రికెట్ ఆడేవాడు చెన్నైలో. నేను వాడి ఇంటికి వెళ్ళి నేను క్రికెట్ ఆడుకునేవాడిని. సో ఇప్పటికీ మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది తప్పించి, బట్ టిల్ నౌ వీ స్టిల్ ఆర్ లైక్ క్లోజ్ బడీస్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. తను హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్, ఐ నో హిమ్ ఇన్ అండ్ అవుట్.
సో అలాగా వీ బోత్ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అండి. సో సాయి అంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి జనరల్గా కార్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ కార్స్ యూ లైక్ అండ్ హౌ ఆఫెన్ యూ చేంజ్ దెమ్? ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ వన్, ఐ జస్ట్ బాట్ మై బర్త్డే గిఫ్ట్ మా మదర్ ఇచ్చారు. సో దట్స్ వన్ కార్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో ఐ విల్ హ్యావ్ టు, అంటే ఉంటుంది కదా ఏదన్నా ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 మూవీస్ చేసిన తర్వాత అయినా ఏదైనా course I have, కొనుక్కోవాలి but అని. I don't want to reveal them out. ఇట్స్ అ సీక్రెట్. Surprise for myself. ఓకే ఫైన్. సో కమింగ్ టు రెజీనా, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్? అంటే యాక్చువల్లీ తను ఆల్రెడీ మెగా హీరోస్తో చేసింది, మెగా ఫ్యామిలీ హీరోస్ తోటి. సో మళ్ళీ తన నుంచి ఏం నేర్చుకున్నారు అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హర్? It was lovely working with her అండి. ఎందుకంటే షీఈ్ అ వెరీ బబ్లీ పర్సన్. అండ్ తను ఇంకోటి ఏంటంటే తనకి సీనియర్ హీరోయిన్ కాబట్టి షీ నోస్ లైక్ కొత్త యాక్టర్స్ ఎలా స్ట్రగుల్ అవుతారు. సో వెన్ ఎవర్ ఐ టేక్ 2 or 3 takes మోర్ షీ వుడెంట్ మైండ్ ఇట్. సో షీ వుడ్ బీ లైక్ నో ప్రాబ్లం బాబు గారు, యూ విల్ బీ ఫైన్ అని చెప్పేసి. అండ్ తను కూడా ఏంటంటే డైరెక్టర్ గారికి ఎలాగైతే కావాలో తను ఈజీగా అర్థం చేసుకునేది అనమాట. అండ్ అర్థం చేసుకుని చేసేసరికి నాకేంటంటే ఎలా చేస్తుంది ఏంటబ్బా అని చెప్పేసి ఐ యూస్ టు అబ్జర్వ్ హౌ షీ ఈస్ డూయింగ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ హర్. అండ్ ఇట్ వాస్ లైక్ అ హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది తనతో వర్క్ చేసినప్పుడు. తను బాగా చేస్తుందంటే నేను కూడా బాగా చేయాలి, అలాగా. ఇట్ వాస్ నైస్, వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఓకే సాయి, ఇది ఫస్ట్ మూవీ కదా, ఎంతైనా ఫస్ట్ మూవీలో కొంచెం టెన్షన్, ఎట్ ది సేమ్ టైం అంటే ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న కొన్ని ఉంటాయి కదా. సో ఏమైనా బాగా కష్టపడిన సీన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి మూవీలో? బాగా కష్టపడిందంటేనండి నేను కొద్దిగా హీరోయిన్స్తో ఇంటిమేట్ సీన్స్ ఉంటుంది కొద్దిగా, రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఐఎమ్ నాట్ దట్ క్వైట్ కంఫర్టబుల్. ఇంకా స్టార్టింగ్ చేయొచ్చు కాబట్టి అంటే తనకు తెలియాలి కదా. సో రెజీనా కూడా తెలుసు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ అదర్ దెన్ దట్ కాస్త ఇనిషియల్గా ఆ స్ట్రగుల్ ఉంటుంది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యూ అండ్ రెజీనా యూ మేడ్ పర్ఫెక్ట్ కపుల్ రైట్? సో హౌ అబౌట్ ద డైరెక్టర్ ఎస్ రవికుమార్ గారితో వర్క్ చేయటం ఎలా అనిపించింది? అండ్ అంటే ఏమన్నా అరవటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి, లేకపోతే జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో? అరవడాలంటూ ఏమి ఉండవు అండి. ఎందుకంటే రవికుమార్ చౌదరి గారు ఈస్ గివెన్ మీ ఇనఫ్ కంఫర్ట్ లెవెల్స్ విత్ హిమ్. సో ఆయనతో కూడా నాకు ఎలా ఉంటుందంటే నేను ఆయన క్యాప్టెన్ అని పిలుస్తాను, ఆయన నన్ను జెట్ అని పిలుస్తారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ వార్మ్ అండ్ కార్డియల్ రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ వెరీ ఫ్రెండ్లీ. మేము అసలు సెట్స్లో అరవడం తక్కువ ఉంటుందండి. మోస్ట్లీ టైం అయిపోతున్న టెన్షన్ తప్పించి ఐ మీన్ షూటింగ్కి టైం అయిపోతున్న టెన్షన్ తప్పించి వీ నెవర్ హ్యాడ్ ఎనీ అదర్ షౌటింగ్. అరవడాలు ఏంటి నువ్వు సరిగ్గా చేయలేదు అని అంటూ ఏం లేకుండా ఏం కాదు, కూల్గా హ్యాపీగా చేస్తున్నాం షూటింగ్ అంతే. సో సాయి, నేను యాక్చువల్లీ రీసెంట్గా నిఖిల్ వాళ్ళతో కూడా మాట్లాడా, సాయి ధరమ్ తేజ్ వాళ్ళు. సో వాళ్ళు అన్నారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, అంటే యాక్టింగ్లో కూడా చిన్నప్పటి నుంచి చూసి పెరిగాము అండ్ సో దట్ కైండ్ ఆఫ్ అని చెప్పారు. సో వాట్ యూ సే మీకు పర్సనల్గా? ఇట్స్ ఫీలింగ్ వెరీ నైస్ అండి. బికాజ్ అంతమంది యంగ్స్టర్స్ ఆయన స్టైల్ ఫాలో అవుతున్నారంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన పర్సనల్గా నేను పర్సనల్గా ఐ డోంట్ ట్రై అండి. బట్ కొంత మనం ఆయన జీన్స్ మనకు ఉంటుంది కాబట్టి మనం దాన్ని నేను కాదు అనలేను. సో డెఫినెట్లీ ఒకటి ఏంటంటే ఏమైనా ఉందంటే మటుకు ఐ కాంట్ సే నో టు ఇట్. అంటే ఏ హీరోకైనా హీరోయిన్కైనా సరే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ మూవీ ఉంటుంది. కానీ మీది రెజీనాది అసలు మూవీ రిలీజ్ అవ్వకముందే అగైన్ యూ అంటే బోత్ ఆఫ్ యూ అగైన్ ఇంటూ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కదా. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దాట్? సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. బట్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఐ షుడ్ సే దట్ ఐమ్ రియలీ లక్కీ అండ్. ఎందుకంటే ఇలాగా సినిమా రిలీజ్ అవ్వకముందే సెకండ్ మూవీ రావడం, సెకండ్ మూవీ రిలీజ్ అవ్వకముందే థర్డ్ మూవీ. హీరోయిన్స్కి అయితే ఇలాంటివి జరుగుతాయి కదా, హీరోస్కి రేర్ కేస్. ఐ మీన్ వెరీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ హరీష్ అన్న. సో అవి పక్కన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దాని గురించి మాట్లాడే ఇంకా టైం ఉంది. ముందు మన పిల్ల నువ్వులేని చేతులు పిల్ల నువ్వులేనిలో కొంచెం మాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కదా. సో దీంట్లో ఎలా ఉంటుంది అసలు? తెలుగు ఆడియన్సెస్ ఎలాగైతే ఒక హీరోని చూడాలనుకుంటున్నారో అలా ఉంటుంది సినిమా. అంటే మాస్ కమర్షియల్ మూవీ కైండ్. మీరు అలాగే కోరుకుంటున్నారా తెలుగు ఆడియన్సెస్ ఎలా? అంటే సెలెక్టివ్గా ఉండాలి, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క టైప్ ఉంటే ఇంకా బెటర్. అన్నీ సేమ్ ఒకే ఫ్లోలో. డెఫినెట్లీ యూ విల్ సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ ఎ నైస్ క్యారెక్టరైజేషన్ టు ద హీరో. సో మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? అంటే మీరు చెన్నై హైదరాబాద్కి ఎప్పుడు అటు ఇటు షఫల్ అవుతూ ఉంటారు? లేదండి, చెన్నై హైదరాబాద్ ఐ డోంట్ షఫల్ మచ్. ఐ స్టే వెరీ మచ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 years సిన్స్ ఐ బీన్ ఇన్ హైదరాబాద్. సో అది పక్కన పెడితే హైదరాబాద్లోనే నేను బాగా తిరుగుతూ ఉంటాను. సో
ఫ్రెండ్స్తోని వీళ్ళతోని గో టు నైస్ కాఫీ షాప్స్, డిన్నర్ ప్లేసెస్ అంతా. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ హైదరాబాద్. ఇటువంటి క్లైమేట్ ఇంకెక్కడికి వెళ్తామండి. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో హాలిడేకి కానీ అట్లా? హాలిడేస్ ఇంకా ఏమి వెళ్ళలేదండి ఫ్రెండ్స్ తోటి, ఎందుకంటే 4 years బీన్ వర్కింగ్. సో ఇదే మూవీ సరిపోతుంది. కోసం ఆల్మోస్ట్ 4 years నుంచి వర్క్ చేస్తున్నారా? రే నుంచి స్టార్ట్ చేశాను కదండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఏ హీరో అయినా ఎవరైనా సరే ఈజీ వే టు కమ్యూనికేట్. ఓకే, సో మీ ఆర్ యూ ఇన్ టు సోషల్ నెట్వర్కింగ్ సైట్ అండ్ మోర్ ఓవర్ హౌ యాక్టివ్ ఆర్ యూ? ఐ హ్యాడ్ అన్ ఐడియా అండి ట్విట్టర్ పైన. అప్పుడు కూడా నేను ఎప్పుడు ఇది లేను, అంటే యాక్టివ్గా లేను. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే ఆ టైంలో ఎవడో ఏదో కమెంట్ వేస్తారు. సో దాని గురించి ఆలోచించి నేను ఆ రోజంతా నేను దాని గురించి వాటికి ఏం చెప్పాలి, ఏం రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించే బదులు ఐ వుడ్ వాంట్ టు అవాయిడ్ ఇట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ మై కెరియర్. సో నా రోజు షూటింగ్ ఏంటి, ఆ రోజు డైలాగ్ ఏంటి, అలా ఆలోచిస్తాను. సో ఐఎమ్ నాట్ that much inclined towards Twitter, but Facebook fan page ఒకటి ఉంది and I have a Facebook page of my official pages there. దాంట్లో ఏమైనా ఎనీ అప్డేట్స్ రిగార్డింగ్ మై ఫిల్మ్స్ ఎనీథింగ్ ఐ జస్ట్ సీ టు దట్ ఐ కీప్ ఇట్ దేర్ పేజ్. ఓకే, అంటే రే మూవీకి దీనికి చూస్తే లాట్స్ ఆఫ్ డిఫరెన్స్, అంటే స్టైలింగ్ వైజ్ కానీ లుక్స్ వైజ్. సో అంటే ఎలాగంటే పర్సనల్ కేర్, ఎలాంటి పర్సనల్ కేర్ తీసుకున్నారు అసలు మీరు దానికి? నేను డైరెక్టర్ గారు కావాల్సిన విధంగా నేను ఉన్నానండి. రే మూవీలో ఐమ్ ప్లేయింగ్ జమైకన్ బార్న్ కిడ్. సో జమైకాలో తెలుగు అబ్బాయి పుట్టి పేరున ఎలాగైతే ఉంటాడో అలాగ బిహేవ్ చేశాను. ఈ సినిమాకి వచ్చి టోటల్గా మనం సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటాడో అలాగా డిజైన్ చేసుకుని అలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. సో రెండు కాంట్రాస్ట్ ఉన్నాయి. సో ఐ వెంట్ అలాంగ్ విత్ ద డైరెక్టర్ హౌ హీ వాంటెడ్. ప్రెజెంటేషన్ అంతా వాళ్ళు ఇచ్చిన ఐడియాసేనండి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు చేసిన మూవీస్లో వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్? చిరంజీవి గారిది నా ఫేవరెట్ మూవీ అయితేనండి చంటబ్బాయి సినిమా బాగా ఇష్టం అండి. కామెడీ బాగా. చంటబ్బాయిలో ఆయన సూపర్ చేస్తారు ఒకటి, రుద్రవీణ ఒకటి, అండ్ దెన్ కొద్దిగా వచ్చి జగదేక్ వీరుడు అతిలోక సుందరి. సో ఇవన్నీ చూసి కళ్యాణ్ గారిది వచ్చేసి తొలి ప్రేమ అండి, అండ్ తమ్ముడు, ఖుషి, ఈ 3 ఫిల్మ్స్ ఉంటాయి. నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. దాట్స్ హౌ దే ఆర్. సో హౌ క్లోజ్ ఆర్ యూ? అంటే వాళ్ళతోటి ఎంత క్లోజ్గా మీరు మూవ్ అవుతూ ఉంటారు? అంటే ఏదైనా సజెషన్స్ వాళ్ళు ఇస్తారు? అంటే మీరు జస్ట్ యాక్టింగ్కి ఇప్పుడే వచ్చారు కదా, సో ఇలా చేస్తే బాగుంటుంది. ఫాదర్ అండ్ సన్కి ఏవైతే రిలేషన్షిప్ ఉంటుందండి, దట్స్ హౌ ఐ యామ్ విత్ మై అంకుల్స్. వాళ్ళు నాకు అంత కంఫర్ట్ లెవెల్ ఇచ్చారు. ఎందుకంటే మై ముగ్గురు మావయ్యలు హ్యావ్ ప్లేడ్ ఎ క్రూషియల్ పార్ట్ ఇన్ మై హోల్ లైఫ్. వాట్ ఎవర్ టిల్ డేట్ వాట్ ఐ యామ్, వాళ్ళ ముగ్గురు మావయ్యల వల్ల నేను ఉన్నాను. సో వాళ్ళ ముగ్గురికి ఐ గివ్ దట్ ఇంపార్టెన్స్ అండి. అండ్ ఐ హ్యావ్ అ లిటిల్ మోర్ ఐ హ్యావ్ దట్ కంఫర్ట్ లెవెల్ విత్ ఆల్ ద 3 of them టు సే ఎనీథింగ్. సాయి, వన్ మోర్ థింగ్ ఇస్, ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు మూవీస్ వరకు మనకి మెగా అన్న ట్యాగ్ మనకు ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, రైట్? సో దానికి 1, 2, 3, 4 కూడా లేదండి, జస్ట్ ఓన్లీ వన్నే. వన్ ఫిల్మ్ ఈజ్ వాట్ దట్ ట్యాగ్ లైన్ విల్ హెల్ప్ మీ అవుట్. దాని తర్వాత అదిగో ఫస్ట్ షో వరకే, ఫస్ట్ మూవీ రావడానికి నన్ను చేయించుకోవడానికి ఫస్ట్ షో వరకే అది ఉపయోగపడుతుంది. తర్వాత అంతా నేను ఎట్లా కష్టపడ్డాను, నేనేం చేశాను, నేను ఎలాగున్నాను ఏంటి అని చెప్పి దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకవేళ సరిగ్గా చేయలేదు అనుకోండి, దానికి అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్కి మీరు ఎలాంటి పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ కేర్? పర్సనల్ కేర్ అంటే ఏం లేదు, మోర్ ఫోకస్ ఇస్ ఆన్ how much of hard work I put into it, and nothing more than that. Choosing the scripts and all. Scripts అంటే నేనేనా కొత్తదనం ఏమైనా ఉందా, ఏమైనా ఫ్రెష్నెస్ ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. అంతే తప్పించి ఐ డోంట్ సీ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. బియాండ్ దట్ చూసాను అనుకోండి, ఇట్ విల్ బీ మోర్ లైక్ కిచిడి అయిపోతుంది. సో ఫ్రెష్నెస్ ఏమైనా ఉందా, కొత్తగా ఉందా, బాగుందా, అందరు నవ్వుతారా చూస్తే, ఆ ఒక్కటి ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఆర్ యూ వెరీ చూజీ అబౌట్ ద మూవీస్? అంటే చాలా గ్యాప్ వచ్చింది రేకి అండ్ సెకండ్ మూవీకి, సో మళ్ళీ సెకండ్ టు థర్డ్ పెద్ద గ్యాప్ రాలేదు. ఐ మేక్ షూర్ దట్ ఐ మేక్ షూర్ దట్ there is lot of scope for entertainment, because I'm an entertainer. నేను ఒక సినిమాకి ఎవరైనా ఎందుకు వెళ్తానంటే బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పి చూస్తాను. ఏదైనా కొత్త దాంట్లో ఎంటర్టైన్మెంట్లో ఏదైనా కొత్తదో ఏమైనా ఉందా, దట్స్ మై మోర్ ఫోకస్. సో రీసెంట్ టైమ్స్లో చూస్తే మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా, వీళ్ళతో వర్క్ చేయాలి అని యూ క్రేవింగ్ ఫర్? రీసెంట్ టైమ్స్ నుంచి కాదు, చిన్నప్పటి నుంచి నాకైతే శంకర్ గారు అంటే బాగా ఇష్టం అండి తెలుగులో. అండ్ దాని తర్వాత రాజమౌళి గారు. సో దీస్ 2 people I really admire them, because వాళ్ళ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ గ్రేట్ అండి. అలా అని చెప్పి మిగతా డైరెక్టర్స్ తక్కువ అని కాదు, మిగతా డైరెక్టర్స్ కూడా దే గ్రేట్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ దిస్ థింగ్. బట్ నాకు మేజర్గా అంటే శంకర్ గారు అండ్ రాజమౌళి గారు.
సో వీళ్ళంటే నాకు బాగా ఇష్టం. సో టెల్ us అబౌట్ పిల్ల నువ్వు లేని జీవితం. చాలామంది చూశారు, బట్ స్టిల్ ఇంకా చూడని వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మూవీకి ఎందుకు రావాలి, మూవీలో ఏమేమి ఉంటాయి? మూవీలో డెఫినెట్లీ ఏవైతే అనుకుంటున్నారో డెఫినెట్గా అవన్నీ ఉంటాయండి. వాట్ ఎవర్ దే లుకింగ్ ఫర్. అంటే కైండ్ ఆఫ్ కామెడీ, Love. బ్రీజీ లవ్ స్టోరీ, ఒక మంచి ఒక హీరోకి విలన్కి ఉన్న క్లాష్, అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఎస్పెషలీ ద ఇంటర్వెల్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఓకే సాయి, మీకు పర్సనల్గా ఎలాంటి మూవీస్ ఇష్టం? అంటే డూ యూ లైక్ లవ్ స్టోరీస్, కామెడీ ఆర్ నాకు ఏ సినిమా అయినా కానీ నాకు ఐ షుడ్ లైక్ ఇట్ అండి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఐ లైక్ లవ్ స్టోరీస్ బాగుంటాయి, రామ్ కామ్స్ చూస్తాను, అలాగే అని చెప్పేసి యాక్షన్ థ్రిల్లర్స్ చూస్తాను. అలా ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్సెప్ట్ ఫర్ హారర్స్ మాట లైక్ పారిపోతాను నేనైతే. ఓకే, దాట్స్ రియల్లీ నైస్. సో ఫైనల్గా చెప్పండి, సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, అపార్ట్ ఫ్రమ్ ది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఓకే చేశారా యాజ్ ఆఫ్ నౌ? ఇంకైతే ఏం లేదు, ప్రస్తుతానికి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఒకటే. ఓకే, సో ఈ మూవీ చూసిన వాళ్ళు ఏమంటున్నారు? పిల్ల నువ్వు లేని జీవితం చూసిన వాళ్ళు, ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఏమంటున్నారు అసలు మూవీ గురించి, మీ యాక్టింగ్ గురించి కానీ? బాగా చేశానే అంటారండి నాకు తెలిసిన వాళ్ళు. ఏమన్నా కొన్ని కరెక్షన్స్ అవి ఇవి చెప్తూ ఉంటారు కదా. కరెక్షన్స్ అంటే పెద్దగా ఏమి లేదండి. దే లైక్ యూ షుడ్ మెయింటైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్. ఇప్పుడు ఎలాగైతే కష్టపడ్డావు అలాగే నువ్వు కష్టపడుతూ ఉండాలి. అలా డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ రెస్పాన్స్ అండి. సో జస్ట్ బిన్ 2 days కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు వాళ్ళ సినిమా చూసి వాళ్ళు ఏమైనా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే డెఫినెట్గా చూస్ చేసుకుంటాను. అండ్ ఏమైనా నా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తానండి. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి ఫర్ మా సినిమాని మీ థియేటర్కి వెళ్ళి చూశారు. చాలా థ్యాంక్స్ అండి. మా కష్టానికి మీ ఫలితం ఏంటంటే మీ సినిమాని థియేటర్లో చూడండి. అండ్ అలాగే పైరసీని ఎంకరేజ్ చేయకండి, డివిడీలో చూడకండి. ప్లీజ్ బ్లెస్సెస్ బై గోయింగ్ టు ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు చాలా మూవీస్ చేసి మా అందరినీ బాగా ఎంటర్టైన్ చేసి హ్యూజ్ సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో చూశారు కదా, ఈ వారం తార సాయి ధరమ్ తేజ్. వచ్చే వారం మరో తారతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్. Move your body.